సక్సెస్ స్టోరీస్ ఎప్పుడు కూడా చూడడానికి, చెప్పుకోవడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి చాలా గొప్పగా ఉంటాయి. మనందరిలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి స్టార్ట్ అయ్యి ఒక 50,000 కంప్యూటర్తో ప్రపంచంలో ఏదో ఒకటి చేయాలనే కసితో 12,000 కోట్ల ఎంపైర్ ని బిల్డ్ చేసి ఆ రేస్ లో అతని కంటే ముందున్న దిగ్గజాలను సైతం దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ రోజు ఈ వీడియోని ఇండియాలోని లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ కంపెనీ అయిన మైక్రోమాక్స్ తో స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ వంశీ అండ్ యువర్ వాచింగ్ ప్రైమ్ 9. ఆ టైంలో వాళ్ళది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్, ఒక బెంట్లీ కార్, అలానే బిగ్ న్యూస్ హెడ్లైన్స్. అంటే ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కోరుకునే ప్రతిదీ తనకు దక్కింది. ఏ ప్రాపర్ ర్యాక్స్ టు రిచ్ స్టోరీ. బట్ దిస్ ఇస్ లైఫ్. అన్ని అనుకున్నట్టు జరగకపోతే సడన్ గా ఎంత పెద్ద సామ్రాజ్యం సిచ్యువేషన్ అయినా తలకిందులైపోతుంది. అలాంటి ఒక బ్రాండ్ మైక్రోమాక్స్. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుండి పూర్తిగా డిసప్పేర్ అయిపోయింది. 2015 లో మైక్రోమాక్స్ సామ్సంగ్ తర్వాత రెండవ అతిపెద్ద మొబైల్ మ్యానుఫ్యాక్చరర్ గా ఉండేది. కానీ 2019 టైం కి అది దాని మార్కెట్ షేర్ లో 90% కోల్పోయింది. కేవలం 4 సంవత్సరాల్లోనే ఆకాశం నుండి అతపాతాలకు పడిపోయింది. ఇక్కడ ఎవరికి అంతుచికని ఒకే ఒక్క ప్రశ్న, $1 బిలియన్ బిజినెస్ అంత సడన్ గా ఎలా కొలాప్స్ అయింది? అసలు మైక్రోమాక్స్ చేసిన తప్పేంటి? కొంతమంది దీనికి ఒక మేజర్ రీజన్ చైనా కాంపిటీషన్ అంటారు. అలానే ఇంకొంతమంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ప్రాపర్ గా జరగలేదని, అందుకే ఇలా జరిగిందని అంటారు. అయితే అందరితో పాటు ఫ్యూ డేస్ బ్యాక్ వరకు నేను కూడా ఇదే అనుకున్నాను. కానీ కొంత రీసెర్చ్ చేసినప్పుడు అసలు కారణం వేరేదని నాకు తెలిసింది. 2015 లో మైక్రోమాక్స్ వాల్యూ $3.5 బిలియన్. దానికి ముందు మార్కెట్ లో నోకియా మాత్రమే డామినేషన్ చలాయించే బ్రాండ్ గా ఉండేది. కానీ ఆ సంవత్సరం మైక్రోమాక్స్ నోకియాను కూడా సర్పాస్ చేసింది. మైక్రోమాక్స్ ఎంత సక్సెస్ అచీవ్ చేయడానికి, ఇంత క్విక్ గా అంత గ్రో అవడానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ రాహుల్ శర్మ. ఢిల్లీలో పుట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అతను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. అయినప్పటికీ రాహుల్ శర్మ తన ఫాదర్ ని 56,000 విలువైన కంప్యూటర్ కొనివ్వమని అడుగుతాడు. ఆ టైంలో 56,000, అది కూడా 2000 కి ముందు చాలా పెద్ద విషయం. కానీ అతని ఫాదర్ పెద్దగా ఏం చెప్పకుండానే రాహుల్ కు ఒక పీసీ కొనిచ్చాడు. మేబీ అతనితో గొప్పగా చేస్తాడనే నమ్మకం ఆయనలో అప్పుడే వచ్చిందేమో. కంప్యూటర్ ఇంటికి రాగానే రాహుల్ చేసిన మొదటి పని C++ నేర్చుకోవడం. అయితే ఆ టైంలో ఇంటర్నెట్ ఫెసిలిటీ లేదు. సో రాహుల్ ఆ లాంగ్వేజ్ మొత్తం బుక్స్ నుండి నేర్చుకున్నాడు. అలానే చాలా తక్కువ టైంలోనే ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేయడం కూడా నేర్చుకున్నాడు. ఆ తర్వాత రకరకాల హార్డ్వేర్ కాంపోనెంట్స్ అండ్ పార్ట్స్ ని సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు దీని నుండి రాహుల్ చాలా రెవెన్యూ జనరేట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇయర్ 2000. అప్పుడు ఇండియాలో మొబైల్ ఫోన్లు ఒక లగ్జరీ ఐటమ్ లో ఉండేవి. విలేజెస్, టౌన్స్, అలానే చిన్న చిన్న సిటీస్ లో ఉండే ప్రజలు STD ఇంకా PCO బూత్ లో నుండి కాల్స్ చేసేవారు. అండ్ ఈ మొత్తం కాలింగ్ సిస్టమ్ ని నోకియా అనే ఒక పెద్ద సంస్థ నడిపేది. ఆ టైంలో నోకియా ల్యాండ్ లైన్ బేస్డ్ కాలింగ్ ఫోన్లను తయారు చేసింది. వాటిని కాలింగ్ బూత్ లలో ఇన్స్టాల్ చేసేవారు. ప్రజలు వాటి ద్వారా మాట్లాడడానికి కొంత అమౌంట్ ఇచ్చేవారు. ఆ టైంలో రాహుల్ శర్మ పిక్చర్ లోకి వచ్చి ఇక్కడ చాలా పెద్ద ఆపర్చునిటీ ఉందని ఐడెంటిఫై చేశాడు. ల్యాండ్ లైన్ ని ఇన్స్టాల్ చేయడం చాలా ఎక్స్పెన్సివ్ అని రాహుల్ రియలైజ్ అయ్యాడు. వైరింగ్ ప్రాబ్లమ్స్ తో పాటు మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి. ల్యాండ్ లైన్ లేకుండా వర్క్ అయ్యే ఫోన్ ని ఎందుకు తయారు చేయకూడదనే ఆలోచన అతని మైండ్ లో స్టార్ట్ అయింది. ఒక సిమ్ వేసి యాంటీనాతో అటాచ్ చేస్తే చాలు, బూత్ ఈజ్ రెడీ. కాబట్టి అతను నోకియా కోసం సిమ్ బేస్డ్ కాలింగ్ ఫోన్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేశాడు. ఈ ఫోన్లు PCO బూత్ ఓనర్స్ కి చాలా సూటబుల్ గా ఉండేవి. ఎందుకంటే అవి 4 మెయిన్ అండ్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేశాయి. మొదటిది ల్యాండ్ లైన్ ప్రాబ్లం కంప్లీట్ గా పోయింది. రెండవది ఇన్స్టాలేషన్ సూపర్ ఫాస్ట్ అయిపోయింది. మూడవది కాస్ట్ తగ్గింది. అండ్ ఫైనల్లీ నాలుగవది దాని మెయింటెనెన్స్ చాలా ఈజీ అయిపోయింది. నోకియా కూడా ఈ ఆఫర్ బాగా నచ్చింది. సో ఇద్దరు కలిసి ఒక పార్ట్నర్షిప్ ని ఫామ్ చేసుకున్నారు. అప్పట్లోనే ఇండియాలో చాలా కాన్స్టెంట్ గా ఎక్స్పాండ్ అవుతున్న మొబైల్ ఫోన్ మార్కెట్ ప్రతి నెల దాదాపు 4 మిలియన్ల కొత్త మొబైల్ కనెక్షన్లు చేసేది. నోకియా మొబైల్ ఫోన్లను ఆర్డర్ ఇచ్చేది అండ్ వీళ్ళు వాటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉండేవారు. అంతా చాలా బాగా అవుతుంది. అలానే వాళ్ళ రెవెన్యూ కూడా 2 to 3 crores పెరిగింది. అక్కడ నుంచి చూస్తే ఫ్యూచర్ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది. బట్ ద నెక్స్ట్ డే మార్నింగ్ రాహుల్ కి నోకియా నుండి ఒక ఫోన్ వచ్చింది. నోకియా తమ ల్యాండ్ లైన్ ఇంకా కాలింగ్ బూత్ బిజినెస్ ని కంప్లీట్ గా క్లోజ్ చేస్తున్నామని చెప్పారు. అండ్ ఇది అతనికి పెద్ద దెబ్బ. ఎందుకంటే అప్పటికే రాహుల్ దగ్గర అంత పెద్ద హ్యూజ్ ఫ్యాక్టరీ, హ్యూజ్ ఇన్వెంటరీ ఉన్నాయి. అండ్ వాళ్ళు అప్పటికే తయారు చేసి ఉంచిన ఫోన్ల సంగతి ఏంటి? వాటిని ఎవరు కొంటారు? వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క బయర్ నోకియా. వాళ్ళేమి ఇప్పుడు మొబైల్ ఫోన్స్ అవసరం లేదంటున్నారు. సో ఇప్పుడు వాళ్ళ ముందున్న ఒకే ఒక క్వశ్చన్, ఇప్పుడు ఈ ఫోన్లను ఎవరు కొంటారు? ఇక్కడే రాహుల్ శర్మ ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. నోకియా అమ్మకపోతే మేమే మా ఫోన్లను అమ్ముకుంటామని. అక్కడ నుండి అతను డైరెక్ట్ గా టెలికాం కంపెనీల దగ్గరికి వెళ్ళాడు. ఫస్ట్ రాహుల్ ఎయిర్టెల్ దగ్గరికి వెళ్లి మా దగ్గర ఈ ఫోన్ ఉందని చెప్పి మీరు మీ సిమ్ ని అందులో పెడితే దాన్ని ఒక PCO బూత్ లో ఇన్స్టాల్ చేయొచ్చు. బేసికల్లీ పీపుల్ ఒకటే సిమ్ ని యూస్ చేసి పదే వచ్చి కాల్స్ చేసుకోవచ్చు అని చెప్పాడు. ఎయిర్టెల్ కి కూడా ఈ ఐడియా నచ్చింది. ఎందుకంటే ఆ టైంలో అన్లిమిటెడ్ కాల్స్ అనేవి లేవు. అంతా M2M. M2M అంటే మినిట్ పర్ మినిట్. అంటే కంపెనీ ఎవ్రీ మినిట్ కి రెవెన్యూ జనరేట్ చేసుకుంటది. వాళ్ళిద్దరూ కొలాబరేట్ అయ్యి ఎయిర్టెల్ బూత్ లను ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఐడియా కూడా ముందుకొచ్చి ఇదే ఐడియాని వాళ్ళ సర్వీస్ తో ఇంప్లిమెంట్ చేశారు. ఆఫ్టర్ దట్ వోడాఫోన్ కూడా కొలాబరేషన్ కి రెడీ అయింది. సో గ్రాడ్యువల్లీ రాహుల్ శర్మ ఆల్ ఓవర్ ఇండియా ఎక్స్పాండ్ అయ్యాడు. అండ్ ఆ టైం కి అతని యాన్యువల్ ఇన్కమ్ 100 కోట్ల రూపాయలు దాటింది. ఒక కొత్త కార్ కూడా కొన్నాడు. ఇప్పుడు అంతా బాగానే జరుగుతున్నప్పుడు రాహుల్ తన జీవితంలోనే అతిపెద్ద అడ్వెంచర్ చేద్దామని డిసైడ్ అయ్యాడు. ఇన్ ఎర్లీ డేస్ రాహుల్ శర్మ ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి స్టేట్స్ కి ట్రావెల్ చేశాడు. సో దట్ అతను ఫీల్డ్ లెవెల్లో పీపుల్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేయగలని అనుకున్నాడు. అనుకున్నట్టే అతను ఒక పెద్ద ప్రాబ్లమ్ ని ఫైండ్ అవుట్ చేశాడు. ఆ టైంలో ప్రజలకు ఫోన్లు అందుబాటులో ఉండేవి. కానీ వాటి బ్యాటరీలు 1 లేదా 2 రోజులు మాత్రమే పనిచేసేవి. బ్యాక్ ఇన్ డేస్ చాలా విలేజెస్ లో కొన్నిసార్లు పవర్ సప్లై కూడా ప్రాపర్ గా ఉండేది కాదు. దీనివల్ల ఫోన్స్ ని ఛార్జ్ చేయడం కష్టంగా ఉండేది. అందుకే రాహుల్ అక్కడ ఒక ఆపర్చునిటీని గమనించి తన ట్రిప్ నుండి తిరిగి వచ్చి తాను ఎన్నో ఫీచర్స్ ఉన్న ఫోన్ ని తయారు చేయాలనుకుంటున్నానని తన టీమ్ తో చెప్పాడు. ఇది చాలా బ్యాడ్ డెసిజన్ అని టీం రెస్పాన్స్ ఇచ్చింది. ఎందుకంటే ఎవరు కూడా ఆ టైంలో నోకియాతో పోటీ పడలేరని వాళ్ళకు కూడా తెలుసు. కానీ రాహుల్ ఎవరి మాట వినలేదు. ఎలాగోలా 10,000 ఫోన్లను మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక కంపెనీ నుండి బడ్జెట్ తీసుకున్నాడు. ఆ బడ్జెట్ తో మైక్రోమాక్స్ స్టార్ట్ అయింది. వాళ్ళు తయారు చేసిన ఫస్ట్ ఫోన్ మైక్రోమాక్స్ X1i. ఈ ఫోన్ కి ఉన్న స్పెషాలిటీ దాని
30 days బ్యాటరీ. అంటే మైక్రోమాక్స్ లో బ్యాటరీ జనరల్ గా మీరు ఒకే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 30 రోజులు యూజ్ చేయొచ్చు. ఆ ఫోన్ ఇప్పుడు ఒక వండర్. సో రాహుల్ శర్మ అది చాలా బాగా సేల్ అవుతుందని కూడా అనుకున్నాడు. బట్ అప్పుడే అతనికి అర్థమైంది మార్కెట్ లో నోకియా ఎంత డిమాండ్ లో ఉందని. రాహుల్ తన ఫోన్లతో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వారందరూ ఒక్కొక్కరుగా ఫోన్స్ ని తీసుకోవడానికి నిరాకరించారు. డిస్ట్రిబ్యూటర్స్ లో ఒక్కరు కూడా అతని ఫోన్ లో ఉంచుకోలేదు. ప్రతి ఒక్కరు ఎవరు కొత్త కంపెనీ నుండి ఫోన్ కొనరని ఫోన్స్ అన్నింటిని వెనక్కి ఇచ్చేశారు. అందరికీ నోకియా కావాలి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రాబ్లం లో మారింది. ఎందుకంటే అప్పటికే 10,000 ఫోన్లు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చర్ చేశారు. వాటిని స్టాక్ చేసి దాచడానికి ఎవరూ రెడీగా లేరు. సో చేసేదేం లేక ఇంకొక లాస్ట్ ట్రై చేద్దామని వారు తమ ఓల్డ్ డిస్ట్రిబ్యూటర్స్ లో ఒకరిని అప్రోచ్ అయ్యారు. వాళ్ళని కలిసి మేము ఈ ఫోన్ తయారు చేసాము అని దాని ఫీచర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీరు దీన్ని అమ్ముతారా అని అడిగారు. అప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ వెయిట్ చేయండి, ఇది అమ్ముడుపోయినప్పుడు మేము మీకు చెప్తామని అన్నాడు. ఆ తర్వాత ఒక అనుకోని ఇన్సిడెంట్ జరిగింది. జస్ట్ 10 days లోనే ఆ 10,000 ఫోన్లు మార్కెట్ లో అమ్ముడైపోయాయి. ఇక్కడే రాహుల్ శర్మ రియలైజ్ అయ్యాడు ఇండియన్ కన్స్యూమర్స్ కి బ్రాండ్ తో పని లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నింటినీ సాల్వ్ చేసే ఫోన్లు కావాలని. అండ్ ఇదే మైక్రోమాక్స్ యొక్క ఫస్ట్ సక్సెస్. రాహుల్ శర్మ ఎప్పుడు మార్కెట్ ని ఒక డిఫరెంట్ యాంగిల్ లోనే చూసేవాడు. అందుకే ఒక రోజు అతను నోటీస్ చేశాడు మొబైల్ ఫోన్లు ఎక్కువగా మెన్ కోసమే డిజైన్ చేస్తున్నట్టు ఉన్నాయి. అండ్ వాటి డిజైన్లు కూడా బోరింగ్ గా బల్కీగా ఉన్నాయని. ఆ టైంలో ఆడవాళ్ళ కోసం ఉన్న ఏకైక ఫోన్ గబ్బానా వారి డోల్స్ ఫోన్. అది కూడా జస్ట్ రాయల్ అండ్ ఎలైట్ పీపుల్ కి మాత్రమే అందుబాటులో ఉండేది. అందుకే అతను ఉమెన్ కోసం బడ్జెట్ లో దొరికే స్టైలిష్ గా అండ్ ఫీచర్స్ ఎక్కువగా ఉన్న ఫోన్ ని ఎందుకు తయారు చేయకూడదని అనుకున్నాడు. ఈ ఆలోచనతోనే మైక్రోమాక్స్ తన కొత్త ఫోన్ ని మార్కెట్ లో రిలీజ్ చేసింది. దాని పేరు బ్లింక్. రాహుల్ ఈ ఫోన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఫోన్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయింది. అది డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి వెళ్ళింది. అలానే ట్వింకిల్ కన్నా అక్షయలతో ఒక యాడ్ కూడా షూట్ చేశారు. అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. కానీ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. రాహుల్ శర్మ ఈ ఫోన్ షెల్ఫ్ నుండి కదలడం లేదని అబ్జర్వ్ చేశాడు. ఎవరు దాన్ని కొనడం లేదు. ఇది చాలా సర్ప్రైజింగ్ థింగ్. ఎందుకంటే వారు రైట్ ప్రొడక్ట్ ని తయారు చేశారు. ప్రైస్ కూడా కరెక్ట్ గా ఉంది. మరి ప్రాబ్లం ఏంటి? అందుకే వాళ్ళు వెంటనే ఒక డిస్ట్రిబ్యూటర్ ని అడిగారు ప్రాబ్లం ఏంటి అని. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏమన్నాడంటే మా దగ్గర ఇలాంటి ఒక ఫోన్ ఉందని ఎవరికి తెలియదని చెప్పాడు. అప్పుడు మైక్రోమాక్స్ వాళ్ళు ఆల్రెడీ షూట్ చేసిన యాడ్ ని వీలైనంత త్వరగా అది కూడా బిగ్ స్కేల్ లో క్యాంపెయిన్ చేయాలని డిసైడ్ అయ్యారు. లక్కీలీ అప్పుడు కార్వాచ్ సో మైక్రోమాక్స్ ఈ యాడ్ ని టీవీలో టెలికాస్ట్ చేసినప్పుడు రాత్రికి రాత్రే దాని డిమాండ్ ఆకాశాన్ని అంటింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ ఫోన్ ని వాళ్ళ వైఫ్స్ కి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నారు. రిజల్ట్ ఆ టైంలో ఈ ఫోన్ హాట్ కేక్ లా సేల్ అయిపోయింది. అలానే మైక్రోమాక్స్ ప్రతి చోట పాపులర్ అయిపోయింది. బట్ టైం చేంజ్ అవుతుంది. అలానే ప్రజలు కీబోర్డ్ ఫోన్ల నుండి స్మార్ట్ ఫోన్లకు మారుతున్నారు. కాబట్టి మైక్రోమాక్స్ కూడా డిమాండ్ ని చూసి ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఆ టైంలో లావా ఇంకా కార్బన్ మైక్రోమాక్స్ కి 2 మెయిన్ కాంపిటేటర్స్. అండ్ 3 కంపెనీస్ కి ఒకటే గోల్ బడ్జెట్ లో ఆండ్రాయిడ్ ఫోన్లను తయారు చేయడం. కానీ మైక్రోమాక్స్ ని గేమ్ చేంజర్ గా నిలబెట్టింది వాళ్ళ క్యాన్వాస్ సిరీస్ విపరీతంగా పాపులారిటీ పొందింది. ఎలా అంటే ఎవరి దగ్గరైనా క్యాన్వాస్ 5 లేదా క్యాన్వాస్ 6 ఉంటే అది ఒక పెద్ద విషయం. ఆ తర్వాత వాళ్ళు టాబ్లెట్ ఇంకా స్మార్ట్ టీవీ బిజినెస్ లో కూడా ఎంటర్ అయ్యారు. ఇయర్ 2014. ఒకప్పుడు నోకియాకి సప్లైర్ గా ఉన్న మైక్రోమాక్స్ నోకియా కంటే కూడా పెద్ద కంపెనీగా ఎదిగారు. ఆ టైంకి మైక్రోమాక్స్ దగ్గర ఎంత డబ్బు ఉందంటే వాళ్ళు హ్యూ జాక్మెన్ ని బ్రాండ్ అంబాసిడర్ గా హైర్ చేసుకున్నారు. అంతేకాకుండా ఏషియా క్రికెట్ కప్ ను కూడా స్పాన్సర్ చేశారు. దాదాపు 12,000 కోట్ల విలువైన కంపెనీగా మారింది. మనీ, ఫేమ్, స్టేటస్ అన్నిట్లోనూ మైక్రోమాక్స్ పీక్ పొజిషన్ లో ఉన్న డేస్ అవి. దెన్ సంథింగ్ హ్యాపెండ్ అండ్ రాహుల్ శర్మ బిజినెస్ పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. 2016 September 5 ఒక పెద్ద వార్త. అది కేవలం ఒక టెలికాం సంస్థ ప్రారంభం మాత్రమే కాదు, అది ఇండియా డిజిటల్ సిస్టమ్ కి ఒక న్యూక్లియర్ వెపన్ లాంటిది. జియో ఐడియా ఒక సింపుల్ ఐడియా మాత్రమే కాదు, అది రివల్యూషనరీ ఐడియా. ఇప్పటి వరకు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్న కాలింగ్ ఫ్రీగా ప్రొవైడ్ చేయబడింది. అది కూడా అన్లిమిటెడ్. దాంతో పాటు 4G డేటా కూడా రాత్రికి రాత్రే ఫ్రీ అయిపోయింది. సో ఇండియాలో డేటా కోసం ఎదురు చూసి దాన్ని లిమిట్ లో వాడుకునే రోజులు పోయాయి. ముఖేష్ అంబానీ ఫైనల్ అండ్ క్లియర్ ఎజెండా ఒక్కటే, డేటా చీప్ గా ఉంటే ప్రజలు సిమ్ కార్డులు కొంటారు. అలానే వారు 4G సిమ్ కొంటే 4G ఫోన్ కూడా కొనాల్సి ఉంటుంది. అండ్ సరిగ్గా అదే జరిగింది. సడన్ గా మార్కెట్ 4G ఫోన్లతో నిండిపోయింది. ఇక్కడే మైక్రోమాక్స్ పోరాటం ఇంకా పతనం స్టార్ట్ అయింది. మైక్రోమాక్స్ దగ్గర 3G స్మార్ట్ ఫోన్ల స్టాక్ చాలా ఎక్కువగా ఉంది. కోట్ల రూపాయల విలువైన సరుకు అప్పటికే స్టాక్ పేరుకుపోయింది. అండ్ ఈ స్టాక్ మొత్తం ఒక్కసారిగా యూజ్లెస్ అయిపోయింది. దానివల్ల మైక్రోమాక్స్ భారీ లాసెస్ ని చూడాల్సి వచ్చింది. అది కూడా వాళ్ళ తప్పేం లేకుండానే. అసలైన ప్రాబ్లం మైక్రోమాక్స్ కి ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 3 చైనీస్ కంపెనీలు ఒప్పో, వివో, షామీ రాత్రికి రాత్రే మార్కెట్ లోకి ఎంటర్ అయినప్పుడు. అంతకుముందు ఏం జరిగేదంటే ఇక్కడ ఉన్న కొన్ని కంపెనీలు చైనా మార్కెట్ నుండి కాంపోనెంట్స్ అండ్ టెక్నాలజీని తెచ్చుకునేవి. కానీ 4G వచ్చినప్పుడు ఈ చైనీస్ కంపెనీలు డైరెక్ట్ గా మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాయి. ఇండియాలో 4G ఫోన్లకు డిమాండ్ అప్పుడే స్టార్ట్ అయింది. ఈ కంపెనీస్ అన్ని అప్పటికే ఈ ఫోన్లను మ్యానుఫ్యాక్చర్ చేసి రెడీగా ఉన్నారు లాంచ్ చేయడానికి. అందుకే వారు లావా, కార్బన్ ఇంకా మైక్రోమాక్స్ లకు ఒకే దెబ్బతో పెద్ద ప్రాబ్లమ్ ని క్రియేట్ చేశారు. ఇక్కడే మీకు ఒక డౌట్ రావచ్చు, కొత్త కంపెనీస్ వచ్చాయి ఓకే, కానీ మైక్రోమాక్స్ దగ్గర కూడా డబ్బు ఉంది, వాళ్ళు ఎందుకని పవర్ఫుల్ 4G ఫోన్స్ ని డెవలప్ చేయలేదు? వెల్, బికాస్ ఇట్ వాజంట్ పాసిబుల్. లేటెస్ట్ టెక్నాలజీ, చిప్ సెట్లు, కెమెరా సెన్సార్లు, నెట్వర్క్ మోడమ్స్ అన్ని కూడా ఫస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ కి దొరుకుతాయి. కాబట్టి ఆ టైంలో మైక్రోమాక్స్ కి 4G టెక్నాలజీ అందుబాటులో లేదు. డబ్బు కట్టిన తర్వాత కూడా వాళ్ళకి యాక్సెస్ దొరకలేదు. దీని కారణంగా మైక్రోమాక్స్ ఇన్నోవేషన్ లో ఫెయిల్ అయింది. 2019 నాటికి మార్కెట్ లో వాళ్ళ షేర్ 90% పడిపోయింది. ఈ రోజు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ లో రాహుల్ శర్మ అంత సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, కానీ అతని కాంపోనెంట్ బిజినెస్ ఇప్పటికీ చాలా సక్సెస్ఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ Prime9.